హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. వంకాయలు తీసుకోవాలి, వాటర్లో ఉప్పు వేసుకున్న తర్వాత వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈరోజు గుత్తి వంకాయ చేసుకుందాం. కడాయి తీసుకోవాలి, కడాయిలో నూనె పోసుకొని గరం అయిన తర్వాత సరిపోను జీలకర్ర ఆవాలు, స్టార్ పువ్వు, రాతి పువ్వు, అలాగే చెక్క, ఇంకా లాస్ట్గా బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీకు సరిపోని వేసుకొని అలాగే ఒట్టిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగా వేంపుకోవాలి, అది కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చి ఉల్లిగడ్డ, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసుకొని బాగా మిశ్రమం చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మిశ్రమం చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, తర్వాతకి మళ్ళీ మిశ్రమం చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోను, తర్వాతకి పసుపు, తర్వాతకి పచ్చిమిర్చి పౌడర్ వేసుకొని మిశ్రమం చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి అప్పుడు వంకాయలు, కట్ చేసుకున్న వంకాయలు కడాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నది ప్రతి ముక్కకు అంటేలా చాలా క్లియర్గా, చాలా నీట్గా కలుపుకోవాలి. ఎలా అంటే అలా కలుపుకోవద్దు. ఇప్పుడు సరిపోను వాటర్, వేడి వాటర్ పోసుకొని అప్పుడు ముక్కకు సరిపోను, ముక్క మునిగేలా, వంకాయ ముక్కలు మునిగేలా వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి నీటుగా నెమ్మదిగా ముక్కకు దెబ్బ తగలకుండా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కాసేపు అయిన తర్వాతకి మూత తీసి చూసుకోవాలి. అప్పుడు ఉడికిందా లేదా ప్రతి ముక్కని చెక్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ముక్క అనేది ఉడికిందో లేదో తెలుస్తుంది. మనం చూడగానే తెలుస్తుంది మనకు. చాలా నీట్గా కలుపుకోవాలి. కొంచెం ముక్క ఉడికిన తర్వాతకి కారం వేసుకోవాలి. అది ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి. తర్వాతకి ధనియాల పొడి సరిపోను వేసుకోవాలి. తర్వాతకి ఉప్పు, సన్నుప్పు లేదా దొడ్డు పైన పర్లేదు, సరిపోను ఉప్పు వేసుకొని మిశ్రమం చేసుకోవాలి. మనము ఉప్పు తక్కువ వేసుకోవడం వల్ల మనకు ఉప్పు కాకుండా ఉంటుంది. అలాగే కాస్త మిక్సీకి పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసము, కొంచెం టేస్ట్ కోసం కూడా. మళ్ళీ మిశ్రమం చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మీద వేసుకొని 1 more టైం మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మారేడు మెంతి, కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోవాలి. తర్వాతకి జీలకర్ర పొడి, మిక్సీకి పట్టిన జీలకర్ర పొడి వేసుకొని, అలాగే పల్లీల పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. అంటే రసంని కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు నూగుల పొడిని, మిక్సీకి పట్టిన నూగుల పొడి వేసుకొని ఒకసారి మిశ్రమం చేసుకుంటే థిక్నెస్ అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు కొబ్బరి పొడి చూసుకొని తగినంత వేసుకోవాలి. ప్రతిసారి మనము కొబ్బరి పొడి కానీ చింతపండు కానీ తగినంత వేసుకోవాలి. చింతపండు అనేది ఫ్లేవర్ కోసం. ఇప్పుడు లాస్ట్గా బెల్లాన్ని యాడ్ చేస్తే చాలా బాగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిశ్రమం చేసుకొని దమ్ముకు పెట్టేసుకుంటే 10 నిమిషాలు మనకు గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది. 10 minutes తర్వాతకి కలుపుకొని కాస్త కొత్తిమీర, పుదీనా మీద చల్లుకొని తింపేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.